హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సి ప్రిలిమ్స్ ప్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్యాక్లోని మీకు టోటల్ 9 కోర్సెస్ అనేవి రాబోతున్నాయి. జస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 4,999 రూపీస్కి మాత్రమే రాబోతుందన్నమాట. అయితే 9 కోర్సెస్ ఏంటి అంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. ఇవన్నీ కూడాను మీకు లాస్ట్ 1 year ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ చేస్తారు. సీసాట్ ఇవన్నీ కూడా కవర్ చేస్తారనమాట. కేవలం జస్ట్ 4,999 రూపీస్కి అనమాట. అండ్ అలానే మీకు ఇంకొకటి ఏంటి అంటే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇయర్ ఎవరైతే ప్రిలిమ్స్ అటెంప్ట్ అనేది చేయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా మంచి ఆఫర్. అయితే ఈ కోర్స్ అనేది మీకు వ్యాలిడ్ టిల్ ప్రిలిమ్స్ 2024. ఓకే, సో త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు 23rd January 2024 ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేస్తుంది శాంతి మ్యామ్. ఓకే, మీకు కింద ఏ డౌట్స్ అయినా ఉన్నా సరే ఆర్ అదర్వైజ్ ఏ ఆర్టికల్ అయినా ఇంకెలా అయినా మీకు కావాలి అనుకున్నా ఆర్ అదర్వైజ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలానే మీరు పూర్తిగా ఈ వీడియో అంతా కవర్ చేసినట్లయితే ద హిందూ అనాలిసిస్ అనేది మనకి బ్రాడ్ పర్స్పెక్టివ్ అనేది మీకు అర్థమయ్యే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ పర్స్పెక్టివ్లోని ఐ హోప్ దట్ మీకు ఈ వీడియో కానీ పూర్తిగా నచ్చినట్లయితే డూ ప్లీజ్ లైక్ అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ అనేది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు రిపబ్లిక్ డే ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. 1st February నుండి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అయితే రిపబ్లిక్ డే ఆఫర్ కింద మీకు 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది కేవలం 48,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. టోటలీ దాంట్లో మీకు జిఎస్ ప్లస్ సీసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ అలానే మీరు ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ, ఆర్బీఐ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ ఇలాంటి ఏ ఎగ్జామ్స్ అయినా మీరు ప్రిపేర్ అవుతున్న వాటికి ఫ్రీ యాక్సెస్ అనేది కూడా ఉంటుంది విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అయితే ఫీ అనేది వచ్చేసరికి మీకు కేవలం అంటే ఫ్లాట్ 12,000 రూపీస్ ఆఫ్ అనేది మీకు కేవలం 31st January మాత్రమే ఉండబోతుంది. ఎందుకంటే ఇది రిపబ్లిక్ డే ఆఫర్ కాబట్టి. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే మనకి యూపీఎస్సీ ఇన్ఫైనిటీలోని ఇంకా అదర్ ప్యాకేజెస్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. ఇవేంటి అంటే జిఎస్ ఫౌండేషన్ కానీ, సీసాట్ కోర్స్ కానీ, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్బీఐ గ్రేడ్ బి ఇన్ఫైనిటీ, ఎస్ఎస్సీ ఇన్ఫైనిటీ, బ్యాంక్ ఇన్ఫైనిటీ, ఆర్ఆర్బీ ఇన్ఫైనిటీ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్ www.ltxclasses.com లోకి లాగిన్ అవ్వండి. మీకు ఈ కోర్సెస్ ఎలా ఉంటున్నాయి, ఎలా స్టార్ట్ అవుతున్నాయి, స్టార్టింగ్ 3,000 రూపీస్ నుండి కోర్సెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీకు టైలర్ మేడ్ అప్రోచ్ అనమాట. లైక్ మీరు ఏ కోర్స్ ఎలా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడు అలా జాయిన్ అయ్యే ఫ్లెక్సిబుల్ ఆపర్చునిటీస్ అని మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఫస్ట్ ఆర్టికల్ అనేది చూద్దాం. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ది ఐడియా ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈజ్ అగెయిన్స్ట్ ఫెడరలిజం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ అనేది మనకి GS 2లోని పాలిటీ అంటే కాన్స్టిట్యూషన్ పరంగా అన్నమాట. అండ్ అలానే గవర్నెన్స్ రిలేటెడ్ ఈ ఆర్టికల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే మీరు ఇక్కడ ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే కీవర్డ్ వచ్చేసరికి వన్ నేషన్.
ఓకే. అండ్ అలానే వన్ ఎలక్షన్ అంటే ఒకటే రాష్ట్రం ఇంకా ఒకటే ఎలక్షన్ అనేది ఈజ్ అగెయిన్స్ట్ అంటే ఒకే కంట్రీ ఒకే ఎలక్షన్ అనేది ఏ ప్రిన్సిపల్ని వయలేట్ చేస్తుందంట? ఫెడరలిజం. అయితే మేడం ఫెడరలిజం అంటే ఏంటి? ఫెడరలిజం అంటే సమాఖ్య వ్యవస్థ అని చెప్పేసి అంటాం అనమాట ఫెడరలిజం అంటే. ఓకేనా? అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎప్పుడైనా సరే మనకి 2 పదాలు అనేవి ఉంటాయన్నమాట. ఏంటి అంటే ఏ కంట్రీలోనైనా సరే స్టేట్స్కి సెంటర్కి మధ్య అంటే మనకి ఈ రాష్ట్రాలకి కానీ దేశానికి కానీ మనం ఎప్పుడైనా రిలేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, అలాంటప్పుడు 2 వర్డ్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఏంటి? యూనిటరీ అన్నమాట. అండ్ ఇంకొకటి ఫెడరలిజం. యూనిటరీ అంటే అర్థం ఏంటి? సెంటర్ చెప్పినట్టుగా స్టేట్స్ అనే వింటున్నాయి అంటే దాన్ని యూనిటరీ అని చెప్పేసి అంటారు. అలా కాకుండా ఫెడరలిజం అంటే ఏంటి? సెంటర్కి ఈక్వల్ పవర్స్ విత్ ద స్టేట్స్. అలాంటప్పుడు దాన్ని ఫెడరలిజం అంటారు. ఇప్పుడు ఒక నేషన్ ఒకటే ఎలక్షన్ అంటే అలాంటప్పుడు ఎక్కడ స్టేట్స్కి పవర్స్ అనేవి ఉంటాయి? అప్పుడు పవర్స్ అనేవి ఉండవు అనమాట. సో అదే ఆథర్ చెప్పడం అనేది జరుగుతుంది. సో అలాగ ఒకవేళ వచ్చినట్లయితే ఈ సమాఖ్య వ్యవస్థ అనేది ఏదైతే ఉందో, ఫెడరలిజం ఏదైతే ఉందో కంట్రీలోని, ఆ ప్రిన్సిపల్ అనేది వయోలేట్ అవుతుంది. అయితే మేడం ఇంతకీ ఇది ఎందుకు ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో అపీర్ అయింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని అర్థం చేసుకోవాలి అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది మీరు తెలుసుకోవాలి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. సో ఏంటైంది? 1947లోని మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది రావటం అనేది జరిగింది. ఓకేనా? సో ఇండిపెండెన్స్ అనేది వచ్చిన తర్వాత అప్పటి వరకు కూడా బ్రిటిషర్స్ రూల్ చేసేవాళ్ళు. ఆ బ్రిటిషర్స్ ఒకేసారి వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏంటి? మన కంట్రీని ఎలా రూల్ చేయాలి ఏంటి అవన్నీ కూడాను ఒక సాలిడ్ స్ట్రక్చర్ అనేది ఉండాలి. సో ఆ సాలిడ్ స్ట్రక్చర్ రావాలంటే దాన్ని రూల్ చేసే గైడ్ లైన్స్ గట్టా ఎట్సెట్రా అవన్నీ కూడా ఉండాలి. సో ఫైనలీ 1947 తర్వాత మనకి ఒక కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. సో 1950లోని మనకి కాన్స్టిట్యూషన్ అనేది ఎన్ఫోర్స్ అవ్వడం అనేది జరిగింది. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి మేడం? రాజ్యాంగం. సో రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చిందనమాట 1950 నుండి మనకి. ఆ తర్వాత దీన్ని బట్టి మనకి రాజ్యాంగంలో ఏ విధంగా అయితే రాయబడి ఉండిందో అదే విధంగా 1951-52 నుండి ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకే. సో ఎలక్షన్స్ మనకి స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ ఇదే ఫస్ట్ టైం. సో ఎలక్షన్స్ అనేవి 52లో జరిగినప్పుడు ఏంటి అంటే అటు స్టేట్స్కి కానీ ఇటు సెంటర్కి కానీ ఒకేసారి జరగటం అనేది జరిగిందనమాట. ఓకే. దాన్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అంటారు. అటు స్టేట్లో కానీ ఇటు సెంటర్లో కానీ మనకి ఒకేసారి ఎలక్షన్స్ అనేవి జరగడం అనమాట. అయితే దీని ప్రకారంగా ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉండేవన్నమాట ఇద్దరికి కూడాను 1952లోని. ఆ తర్వాత మనకేంటి అంటే ఇన్ఫ్యాక్ట్ కాన్స్టిట్యూషన్లోని మనకి 2 ఆర్టికల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒకటి ఆర్టికల్ 83 సబ్ క్లాజ్ 2 అండ్ అలానే ఇంకొకటి ఆర్టికల్ 172. ఇటు పార్లమెంట్కి కానీ అంటే సెంటర్కి కానీ అన్నమాట, స్టేట్ లెజిస్లేచర్స్కి కానీ ఏంటి అంటే ఈ రెండిటికి కూడా ఈ ఆర్టికల్స్ ప్రకారంగా 5 years టర్మ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే అర్థం ఏంటి? సో ఈ 2 ఆర్టికల్లు చెప్తున్నాయి కాన్స్టిట్యూషన్ వన్స్ ఎలక్షన్స్ అనేవి జరిగిన తర్వాత అటు స్టేట్స్ కానీ ఇటు సెంటర్ కానీ ఫస్ట్ మీటింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇద్దరు కూడా 5 ఏళ్ళు ఎలక్షన్స్లో ఉండాలి. అంటే వాళ్ళు 5 ఏళ్ళు గవర్నమెంట్ అనేది ఫామ్ చేసుకొని రూల్ చేస్తారు అనేది మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తుంది. సో మనకి కాన్స్టిట్యూషన్ అనేది హైయెస్ట్ అనమాట. కాన్స్టిట్యూషన్లో ఏదైతే రాస్తారో అదే మనం కంటిన్యూ అవ్వాలన్నమాట.
అయితే అలా జరుగుతూ వస్తుంది. ఎప్పటి వరకు 1957లో కూడా ఏ ప్రాబ్లం లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఏంటి అంటే 1959లో ఏం జరిగింది, సెంటర్ అనేది ఆర్టికల్ 356ని కేరళలో ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా మేడం? ఆర్టికల్ 356 ఏంటి మేడం? ప్రెసిడెన్షియల్ రూల్ అంటే అర్థం ఏంటి, స్టేట్ ఎప్పుడైనా కరెక్ట్గా వర్క్ చేయట్లేదు అంటే అప్పుడు సెంటర్ తాలూకా రోల్ అనేది ప్లే చేస్తుందన్నమాట. అది ఏ విధంగా, ప్రెసిడెంట్ ద్వారా రూల్ చేయబడుతుంది. సో అలా ఫస్ట్ టైం 356లోని ఒక స్టేట్ తాలూకా ఎలక్షన్ అనేది సడన్లీ డిస్రప్షన్ అనేది రావడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు మళ్ళా ఏంటి అంటే ఫర్ ద ఫస్ట్ టైం 1967లోనమాట. ఓకే 1967లోని ఫస్ట్ టైం సెంటర్కి డిఫరెంట్ స్టేట్స్కి ఎలక్షన్స్ అనేవి చేంజ్ అవ్వడం అనేది జరిగింది. అప్పటి నుండి ప్రతిసారి కూడా ఇంకా కొన్ని స్టేట్స్ ఏమో ఎమర్జెన్సీలోకి వెళ్ళడము, లేదా కొన్ని గవర్నమెంట్స్ అనే మిడిల్లో డిస్రప్ట్ అయిపోవడము అనేవి జరుగుతుంది. పూర్తిగా వాళ్ళు ఒక్కొక్కసారి ఈ 5 ఏళ్ళు టర్మ్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేయకుండానే డిజాల్వ్ అయిపోతూ ఉండేవన్నమాట. సో అందుకని చెప్పేసి అప్పటి నుండి కూడా కొన్ని స్టేట్స్కి ఒకసారి, సెంటర్కి ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రీసెంట్గా మీకు గుర్తున్నట్లయితే ఛత్తీస్గఢ్లో కానీ ఆర్ అదర్వైజ్ ఇంకా మనకి తెలంగాణలో కానీ ఎలక్షన్స్ అనేవి రీసెంట్లీ జరిగాయి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇయర్ ఏప్రిల్ మే టైంలో మళ్ళీ సెంటర్కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి కానీ, లేదు అంటే ఇంకా కొన్ని స్టేట్స్కి లైక్ ఒడిశాలో కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. అలాగా చేంజ్ అవుతూ వచ్చేసింది అనమాట. ఎందుకంటే 5 years టర్మ్, 5 years. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు రీసెంట్ గా తెలంగాణ ఎలక్షన్స్ అనేవి జరిగాయి. ఇప్పుడు సెంటర్ కి స్టేట్ కి ఒకేసారి ఎలక్షన్స్ జరగాలి కదా అని చెప్పేసి ఈ ఇయర్ ఏప్రిల్ మేలో జరుగుతున్నప్పుడు ఆ గవర్నమెంట్ ని ఆపేయమంటే వాళ్ళు ఆపుతారేంటి? వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ఏమని చెప్పేసి అనింది, ఒక పవర్ అనేది ఇచ్చింది కదా ఆర్టికల్ 172 ప్రకారంగా. ఏంటని చెప్పేసి మీరు రూల్ చేసుకోండి అని చెప్పేసి అన్నది కదా 5 years. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళ రైట్ వదిలేస్తారు? అదే ఫెడరలిజంకి అగెయిన్స్ట్ అని చెప్పేసి ఆథర్ చెప్తున్నారనమాట. ఓకేనా? సో ఈ విధంగా జరిగింది. అయితే అప్పటి నుండి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా జరుగుతూ వస్తుందన్నమాట. అయితే మెయిన్ ఏంటంటే ఇలాంటి ఒక ప్రపోజల్ని ఫస్ట్ టైం ఎవరు తీసుకొని రావడం అనేది జరిగింది, 1999లోని లా కమిషన్ ఈ ప్రపోజల్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం పెట్టడం అనేది జరిగిందనమాట. ఏంటి లైక్ ఏ విధంగా చెయ్యాలి అనేది 1 nation 1 election అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అయితే మేడం ఇంతకీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఎందుకు అపియర్ అయింది అది ముందు తెలుసుకుందాం. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక హై లెవెల్ కమిటీ అనేది అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఓకే, హై లెవెల్ కమిటీ అనేది అండర్ ద హెడ్ ఆఫ్, ఎవరు దీనికి హెడ్? మన ఎక్స్ ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ గారు. ఓకే, రామ్నాథ్ కోవింద్ గారు ని హెడ్గా పెట్టి హై లెవెల్ కమిటీ అనేది గవర్నమెంట్ అనేది అపాయింట్ చేయడం జరిగింది. దేనికోసం అపాయింట్ చేశారు? ఫర్ ద ఫీజిబిలిటీ. అంటే అర్థం ఏంటి అంటే ఈ 1 nation 1 election అనేది జరుగుతుందా జరగవా, అవి కంఫర్టబుల్గానే అవుతుందా లేదా అనేది. 1 nation 1 election అనే కాన్సెప్ట్ ప్రాక్టికల్లీ అవుతుందా అవ్వదా, ఆ ఫీజిబిలిటీ కోసం అని చెప్పేసి ఈ కమిటీ అనేది అపాయింట్ చేయడం అనేది జరిగింది. సో ఎస్పెషల్లీ ఈ ఇయర్ ఎలక్షన్స్ అనేవి ఉండడం వల్ల సో ఇలాంటి ఒక కమిటీని ఇన్ఫాక్ట్ ఇది 2023లో అపాయింట్ చేయడం అనేది జరిగింది. సో ఈ 2024లోనే ఎలక్షన్స్ అనేవి ఉండడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు ఒక
ఇష్యూ అనేది రైజ్ అవుతుంది అనమాట. ఏంటని, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ పెట్టడం వెరీ రీసెంట్లీ కదా 5 స్టేట్స్కి ఎలక్షన్స్ అనేవి జరిగాయి. మధ్యప్రదేశ్కి జరిగింది, రాజస్థాన్కి జరిగింది, ఛత్తీస్గఢ్కి జరిగింది, నార్త్ ఈస్ట్లో ఒక స్టేట్కి జరిగింది, తెలంగాణలో జరిగింది. సో అలాంటప్పుడు ఏ విధంగా ఇప్పుడు అది పెడతారు చేస్తారు అనేవి కొన్ని ఇష్యూస్ అనేవి రైజ్ అవుతున్నాయి. సో ఆ పర్స్పెక్టివ్లోనే ఏంటి అంటే ఈ ఆథర్ 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి చెప్పడం అనేది జరిగిందనమాట. దీంట్లో ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి ఎట్సెట్రా అని చెప్పేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం. 1 నేషన్ 1 ఎలక్షన్ వల్ల అడ్వాంటేజెస్, అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిసారి కూడా ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ని తీసుకొని రావడానికని ట్రై చేస్తున్నారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ప్రతిసారి కూడాను ఎంత అయితే డబ్బులు అనేవి ఖర్చు అవుతున్నాయో ఆ ఖర్చు అనేది ఎలక్షన్స్ మీద రెడ్యూస్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. అయితే లాస్ట్ టైం 2019లో ఎలక్షన్స్ అనేవి జరిగాయి. సో సెంటర్కి వేరేగా స్టేట్స్కి వేరేగా అవ్వడం వల్ల ఒక్కొక్కసారి అలాగే ఎలక్షన్స్ అవుతూ ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఎంత ఖర్చు అయిందంటే లోక్సభ ఎలక్షన్స్లోని 60,000 కోట్లు 60,000 crores అనేవి లోక్సభ ఎలక్షన్స్ మీద స్పెండ్ చేయటం అనేది జరిగింది. అయితే ఇది ఒకవేళ ఒకేసారి స్టేట్కి సెంటర్కి ఎలక్షన్స్ అనేవి జరగడం వల్ల ఈ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, ఈ ఖర్చు అనేది ఏదైతే ఉందో అది భారీగా తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారనమాట. అలానే ఇంకొకటి ఏంటి, ఎప్పుడు పడితే అప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది వస్తుంది. ఎందుకు అలాగే ఏదో ఒకసారి ఎలక్షన్స్ అనేవి ఎక్కడో దగ్గర ఉండడం వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఒక్కసారి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిందనుకోండి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రూల్స్ అన్నీ కూడాను పార్టీస్ అందరూ పాటించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళు ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి పెడుతున్నారో, అంటే ప్రజాక్షేమం కోసం అని చెప్పేసి, అలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. అలాగా ఆగిపోకుండా ఉండాలి అంటే ఒకేసారి ఎలక్షన్స్ పెట్టరు, మళ్ళీ 5 years వరకు కంటిన్యూస్గా గవర్నెన్స్ అనేది చేసుకుంటారు, అంటే రూలింగ్ అనేది చేసుకుంటారు. ఎటువంటి ఆటంకాలు ఉండవు, అంటే మళ్ళీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా బాగా రూల్ చేసుకుంటాము. అండ్ అలానే ప్రజాక్షేమం కోసం ఏవైతే స్కీమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఉన్నాయో, సంక్షేమ పథకాలు అవన్నీ కూడాను ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది. అలా అయితేనే పూర్కి హెల్ప్ అవుతుంది తప్ప ఒక్కొక్క ఆగిపోతున్నాయి, అవి తేయకూడదు ఇవి తేయకూడదు అంటే అలాంటప్పుడు ఏ విధంగా అసలు ప్రాపర్గా రూల్ చేయడం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనా. అండ్ అలానే రెడ్యూస్డ్ ఫ్రీ బైస్ అంటే ఏంటి, ఉచితంగా ఇవ్వబడుతున్నాయి, ఉచితంగా ఇచ్చే వాటిని ఫ్రీ బైస్ అంటారు. ఇప్పుడు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, ఒక పర్టికులర్ స్టేట్లోని XYZలోని స్టేట్లోని ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళు అటు ప్రైమ్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్స్ కానీ, స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడాను ఏ విధంగా పవర్లోకి రావాలని ఆలోచిస్తారు. దానికోసం ఊరికే ఫ్రీ బైస్ అనేవి. సో యాక్చువల్లీ మీరు అంటే మీకు ఇప్పుడు నేను ఫ్రీ ల్యాప్టాప్స్ అనేవి ఇస్తాను, ఫ్రీ సైకిల్స్ అనేవి ఇస్తాము, లేకపోతే ఫ్రీగా మంచాలు అవి ప్రొవైడ్ చేస్తాం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఊరికే డబ్బులు వేస్ట్ అవ్వడం తప్ప ఇంకేది ఉండదు. అదే ఒకేసారి ప్రాపర్గా ఎలక్షన్స్ జరిగాయి అనుకోండి, ఇలాంటివన్నీ కూడా రెడ్యూస్ అవుతాయని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే స్టేట్ ఫినాన్సెస్ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు ఎలక్షన్స్ అవి అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ప్రాపర్గా డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, సెక్యూరిటీ ఫోర్సెస్ని ఒకేసారి వీటన్నిటి కోసం యూజ్ చేయడం వల్ల మాటిమాటికి ఎక్కడి నుండి ఇక్కడికి తిప్పడం గట్టా అవంతా కూడాను టైం అనేది, డబ్బులు అనేవి అవన్నీ కూడా రెడ్యూస్ అవుతాయని చెప్పేసి అంటున్నారనమాట. కాకపోతే వీటికి కొన్ని డిసడ్వాంటేజెస్ అనేవి కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ డిసడ్వాంటేజెస్ గురించి నేను చెప్పే ముందు మీకు ఆర్టికల్ అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, లీగల్ కన్సర్న్ అనేది ఉండిందనమాట. ఏంటి అంటే ఒకవేళ లైక్
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కానీ జరిగినట్లయితే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉన్నాయి. ఈ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 కేసులోని సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? స్టేట్స్ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ ఎగ్జిస్టెన్స్. స్టేట్స్ అనేవి సెంటర్ మీద డిపెండ్ అవ్వటం లేదు. స్టేట్స్కి కాన్స్టిట్యూషన్లో సెపరేట్గా మెన్షనింగ్ అనేది ఉంది. రాజ్యాంగంలో స్టేట్స్కి ఆటోనమీ అనేది ఆర్టికల్ 172 అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు సెంటర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు ఏ విధంగా రూల్ చేస్తే ఆ విధంగా రూల్ చేయొచ్చు అనేది సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? అండ్ దే హ్యావ్ ఇంపార్టెంట్ రోల్ అనమాట పొలిటికల్లో కానీ సోషల్, ఎడ్యుకేషనల్, కల్చరల్ లైఫ్ ఆఫ్ ద పీపుల్లోని. అండ్ అలానే యూనియన్ పార్లమెంట్కి కూడా సేమ్ అలానే ఉంది. అటు యూనియన్ పార్లమెంట్ కానీ ఇటు స్టేట్ లెజిస్లేచర్స్ కానీ రెండు ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. రెండిటికి ఇండిపెండెన్స్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండింది రెండిటి కోసం కూడా. అలాంటప్పుడు ఒకేసారి జరగడం వల్ల ఏం జరుగుతుంది? ఈ డిపెండెన్సీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? Okay, so therefore any action such impinges upon the independent constitutional existence of a state by altering the duration of its legislative assembly would naturally be anti-federal and unconstitutional. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years బ్యాక్ తెలంగాణలో ఎలక్షన్స్ జరిగింది. ఇప్పుడు మళ్ళా 2024లో స్టేట్కి సెంటర్కి ఒకేసారి ఎలక్షన్స్ జరగడం అనేది ఏం జరుగుతుంది? అప్పుడు ఆ స్టేట్కి ఆ ఇండిపెండెన్స్ అనేది లేనట్టు. మనకు ఆర్టికల్ 172 ప్రకారంగా తెలంగాణలో ఒక్కసారి గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత 5 ఏళ్ళు పాలించవచ్చు అనే ముక్క మెన్షన్ చేసింది కదా. సో అలాంటప్పుడు 2.5 years మాత్రమే వాళ్ళు ఉంటే అది కాన్స్టిట్యూషన్కి ఆపోజిట్ అవుతుంది కదా. దాన్నే యాంటీ కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి అంటారనమాట. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అనమాట. లీగల్ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. యాజ్ మెన్షన్డ్ ఇన్ ఎస్ఆర్ బొమ్మాయి కేస్ ఆఫ్ పేపర్లోనే ఆ ముక్క మెన్షన్ చేసింది 1994 ఎస్ఆర్ బొమ్మాయి కేస్ ఆఫ్ 1994. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్ కమిషన్ అనేది కూడా చాలాసార్లు తన తాలూకా ఒపీనియన్స్ అనే పెట్టడం జరిగింది. సో యాక్చువల్లీ ఇప్పుడు ఓకే ఏ స్టేట్స్లో అయితే ఒప్పిస్తారో స్టేట్స్ అన్నీ ఒప్పుకొని మళ్ళా ఒకసారి 2024లోనో మళ్ళీ ఎప్పుడైతే అప్పుడు ఎలక్షన్స్ అనేవి సెంటర్కి స్టేట్స్కి ఒకేసారి జరుగుతాయి. కానీ వాట్ ఈస్ ద గ్యారంటీ? ఓకే, గ్యారంటీ ఏంటి? మళ్ళా ఏ స్టేట్ లేకపోతే సెంటర్లోని ఒకేసారి మెజారిటీ అనేది పడిపోయి మళ్ళా అలా డిస్రప్ట్ అవ్వదు అనే గ్యారంటీ ఏది? ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ ట్రూ డెమోక్రటిక్ నేషన్. ప్రజలకి వాళ్ళ ఒపీనియన్స్ని వ్యక్తం చేసే అధికారం అనేది ఉండింది. సో అలాంటప్పుడు మీరు ఏంటి అంటే ఎలా గ్యారంటీ అనేది ఏ విధంగా ఇస్తారు? నెక్స్ట్ కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి ఇలాగా ఎలక్షన్ కమిషన్ తన ఒపీనియన్ అనేది పెట్టడం అనేది జరిగిందనమాట. అండ్ అలానే లా కమిషన్ అనమాట బిఎస్ చౌహాన్ హెడ్ అయిన లా కమిషన్ ఒకటి ఫార్మ్ చేశారనమాట. ఈ లా కమిషన్ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951 ఏదైతే ఉందో వన్ నేషన్ వన్ ఎలక్షన్ని అపోజ్ చేస్తుంది అని చెప్పేసి అనమాట. ఎందుకు అంటే సైమల్టేనియస్ పోల్స్ అనేవి రావడం వల్ల ఇదేమి అంత ఈజీ టాస్క్ కాదు. ఒకేసారి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఒకేసారి ఎలక్షన్స్ అనేవి జరగడం అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదు. అండ్ ఆర్పిఏని కూడా ఇది వయోలేట్ చేస్తుంది అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా? అండ్ అలానే ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ అనేవి కూడా మనం ఇంత ఈజీగా తీసుకోకూడదు. ఎందుకంటే 60,000 కోట్లు మాత్రమే స్పెండ్ చేశారు. మన ఇండియన్ పాపులేషన్ బట్టి ఒక ఓటర్కి కేవలం 10 రూపీస్ మాత్రమే స్పెండ్ చేస్తున్నప్పుడు 5 ఏళ్లకు ఒక్కసారి 10 రూపాయలు పెట్టడం అనేది అది హ్యూజ్ టాస్కా అనేది ఒక క్వశ్చన్ మార్క్.
ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ఈ విధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి మనకి మెన్షన్ చేయటం అనేది జరిగిందనమాట. టోటల్ మీరు ఒకవేళ ఈ ఆర్టికల్ కానీ మీరు చదివినట్లయితే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఆథర్ అనమాట. ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి, అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, గవర్నెన్స్ ఉండట్లేదు, మాటి మాటికి ఎలక్షన్స్ జరగడం వల్ల వీళ్ళ గవర్నెన్స్ లో అడ్డంకులు అనేవి వస్తున్నాయి ఎట్సెట్రా, ఇదంతా పెట్టింది. సరే, అదంతా కూడా యాక్సెప్టెడ్ అండ్ అడ్మిటెడ్. కానీ ఈసారి కంటిన్యూ చేస్తారు, నెక్స్ట్ టైం మళ్ళీ అది రిపీట్ అవ్వదన్న గ్యారంటీ ఏంటి? సో ఇలా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ ఎక్కువ ఎక్స్పెండిచర్ అంటున్నారు. ఏంటి 5 ఏళ్లకు ఒక్కసారి ఒక ఓటర్ మీద 10 రూపాయలు పెట్టేది కూడా ఎక్కువ. అల్టిమేట్లీ ఇది వాళ్ళ తాలూకా పాకెట్స్ నుండి వస్తున్న మనీ కాదు, ఇట్ ఈస్ ఫ్రమ్ ద ట్యాక్సెస్. ప్రజలు పే చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఆథర్ చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమైంది అసలు బ్యాక్గ్రౌండ్ లో ఏంటి, ఎప్పుడు ఆగిపోయింది, ఎన్ని కమిషన్స్ పెట్టారు. రీసెంట్లీ పెట్టిన కమిషన్ రామ్నాథ్ కోవింద్ గారు, ఇంతకు ముందు లా కమిషన్ హెడెడ్ బై బిఎస్ చౌహాన్ గారు, అండ్ అలానే ఎస్ఆర్ బొమ్మాయి కేస్, అండ్ అలానే ఆర్టికల్స్ ఏంటి ఇన్వాల్వ్డ్, పాలిటీలో ఫెడరలిజం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే, దిస్ ఈజ్ అబౌట్ ఒడిషా గవర్నమెంట్ seeks urgent deployment of కుంకి ఎలిఫాంట్స్ ఫ్రమ్ తమిళనాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దేంట్లో మనకు ఉపయోగపడేది చూద్దాం. GS3 ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకలాజీ పర్స్పెక్టివ్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలిఫాంట్స్ గురించి మెన్షన్ చేయబడి ఉంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్లో ఏం అపేర్ అయ్యిందో అనేది చూడండి. సో ఏంటి అంటే ఒడిషాలోనమాట, ఒడిషా స్టేట్లోనమాట ఏం జరుగుతుంది, ఈ అడవిలో ఉండే ఎలిఫెంట్స్ అనేవి ఏం చేస్తున్నాయి, ప్రజలు నివసించే ఏరియాలోకి వచ్చేస్తున్నాయి అనమాట. సో అవి ప్రజలు నివసించే ఏరియాలోకి వచ్చి ఎలిఫెంట్స్, ఏనుగులు ఏం చేస్తున్నాయి, అక్కడ ఉన్న ప్లాంట్స్ని కానీ లేకపోతే క్రాప్స్ని కానీ వీటన్నిటిని కూడా కంగాలి చేసేయడము, అండ్ దానివల్ల మ్యాన్ అనేవాడు రివర్స్ అవుతున్నాడు అనమాట ఎలిఫెంట్ మీద. అంటే వాటిని తోసేయడము, కొట్టేయడము అలాగా చేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది, మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుందన్నమాట. ఆబ్వియస్లీ కదా. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటకు ఎక్కడికైనా వెళ్తున్నాము, కుక్క లాగా మన వెంట పడుతూ వస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం, అక్కడ ఉన్న రాయితోటో లేకపోతే అక్కడ ఉన్న కర్రతోటో కొట్టాలనుకుంటాం. సిమిలర్లీ ఒడిషాలోని ఫార్మర్స్ ఉంటారు కదా, ప్లాంట్స్, క్రాప్స్, వాళ్ళ పంటలు అవన్నీ ఉంటాయి. ఆ పంటల్లోకి వచ్చి అవి కంగాలి చేసేస్తున్నాయి అనమాట. ఎక్కడి నుండి వచ్చినవి, అక్కడ దగ్గరలో ఉన్న అడవుల్లోంచి వచ్చేస్తున్నాయి. ఆ అడవుల్లోంచి వచ్చి అవి ఏం చేస్తున్నాయి ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ, అక్కడ పంట పొలాల్ని కంపు చేసేస్తున్నాయి. అండ్ దాంతోపాటు అలాంటప్పుడు ఏం జరుగుతుంది, మ్యాన్ అనేవాడు రివర్స్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు ఎలిఫెంట్ మీద. అంటే ఆ రైతులు, అక్కడ వాళ్ళు లోకల్ పీపుల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఎలిఫెంట్ని ఆపడానికని, ఆ ఏనుగుల్ని ఆపడానికి. కాకపోతే అవేంటవి గ్రూప్స్ లాగా వచ్చేసి ఎవరైతే తిరిగి ఇంకానో లైక్ వీళ్ళ మీద అగెయిన్స్ట్ గా చేస్తున్నారో వాళ్ళని చంపేయడం కానీ, లేకపోతే తొండాలతోటి కొట్టడం కానీ, కాళ్ళతో ఇచ్చేసేయడం కానీ, నలిపేయడం కానీ ఇలాంటివన్నీ చేసుకొని వస్తున్నాయి అనమాట. సో అలాగా యాక్చువల్లీ ఇలాగ ఒడిషాలోని చాలా వరకు జరుగుతుంది అనమాట. ఇన్ఫాక్ట్ చూడండి, ఇక్కడ ఆథర్ పెట్టడం అనేది కూడా జరిగింది స్టాటిస్టిక్స్ తో సహా. ఒడిషాలోని లిటరల్ గా ఎన్ని 230 ఎన్కౌంటర్స్ జరిగాయన్నమాట. 2023-24లోని ఎన్ని ఆల్మోస్ట్ 230 సార్లు ఇలాంటి కేసెస్ అనేవి జరిగాయి కేవలం ఒక్క ఇయర్లోనమాట. దాంట్లోని 139 మంది లిటరలీ చనిపోయారు అండ్ 108 మంది గాయపడటం అనేది కూడా జరిగింది కేవలం 2023 నుండి 24 సంవత్సరం టైం పీరియడ్లోనమాట. అండ్ అలానే ఇంకా ఏంటి, దాని ముందు ఇయర్ అనమాట అలాంటివి 2057 సార్లు జరిగాయి. దాంట్లో 146 మంది చనిపోవడంతో పాటు 157 మంది గాయపడటం అనేది జరిగింది.
అయితే ఇంతమంది ఇలాగ ఎఫెక్ట్ అయిపోతున్నారు. అలాంటి అటు ఎలిఫెంట్స్ పోతున్నాయి, ఇటు మనుషుల ప్రాణాలు పోతున్నాయి, ఇటు పంట పొలాలు నాశనం అయిపోతున్నాయి, వాటి రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పోతుంది. అందుకే ఒడిషా గవర్నమెంట్ రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేశారనమాట. ఏంటని, మీ కుంకి ఎలిఫెంట్స్ని పంపించండి అని చెప్పేసి. ఓకేనా, కుంకి ఎలిఫెంట్స్ని పంపించమని అడిగా అనమాట. మేడం ఇంతకీ కుంకి ఎలిఫెంట్స్ అంటే ఏంటి మేడం? సో కుంకి అంటే ఏంటి అంటే ట్రైన్డ్ ఎలిఫెంట్స్ అని అర్థం. ట్రైన్డ్ అంటే ఏంటి? ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, వైల్డ్ ఎలిఫెంట్స్ అంటే అర్థం ఏంటి? అడవిలో ఉండే ఏనుగులని ఏ విధంగా అయితే కంట్రోల్ చెయ్యాలి, వాటిల్ని అదుపులోకి తెచ్చుకోవడం అన్నమాట. అదుపులోకి తెచ్చుకోవటం. ఓకే, అండ్ అలానే మ్యాన్తో కూడాను డీల్ చేయటం అనేది తెలిసిన ఎలిఫెంట్స్ని కుంకి ఎలిఫెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారా, మనం తిరుపతికి వెళ్తూ ఉంటాం లేదా కొన్ని ప్రదేశాలకి వెళ్తూ ఉంటాం. అక్కడ బయటే మనకి పెద్ద పెద్ద ఓల్డ్ ఎలిఫెంట్స్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి, ఏనుగులు అనేవి. అవేంటవి, వాళ్ళ పక్కన ఒక మనిషి అనేవాడు ఉంటాడు. ఏంటి, వాడేమోంచి తొండమెత్తు, తొండం దించు, కాళ్ళెత్తు, కాళ్ళు దించు ఎట్సెట్రా అలా చెప్తూ ఉంటాడు. వాడి దగ్గర నుండి అరటి పండు తీసుకో, వీడి దగ్గర నుండి కొబ్బరికాయ తీసుకో, లేకపోతే ఇట్లా ఇట్లా అని చెప్పేసి అలా వాటిల్ని ట్రైన్ ఎలిఫెంట్స్ అని అంటారు. అయితే ఈ కుంకి ఎలిఫెంట్స్ దేంట్లో ట్రైనప్ చేస్తారు? ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని, అంటే ఈ అడవిలో ఉండే ఏనుగులని అటు కంట్రోల్ చేయడంతో పాటు ఇటు మ్యాన్ని ఎలా డీల్ చేయాలని తెలిసిన ఎలిఫెంట్స్ని కుంకి ఏనుగులు అని చెప్పేసి అంటారు. తమిళనాడులోని ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఏనుగులు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు కుంకి అన్నమాట. ఈ సక్సెస్ స్ట్రాటజీ అనేది తమిళనాడులోని ఈ స్ట్రాటజీ అనేది ఆల్రెడీ సక్సెస్ అనేది అవ్వడం జరిగింది. సో దానికి గాను ఇప్పుడు ఒడిషా గవర్నమెంట్ వాళ్ళు ఏంటి అంటే తమిళనాడులోని ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ని అడిగారనమాట. మీ కుంకి ఎలిఫెంట్స్ని కొన్ని మాకు పంపించండి, వాళ్ళతో పాటు మనుషుల్ని కూడా పంపించండి, ఇలాగ ఇన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో అందుకోసం అని చెప్పేసి మీరు ఈ ఎలిఫెంట్ని పంపించారంటే అవి మాకు హెల్ప్ అవుతాయి అని చెప్పేసి ఒడిషా గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఆ పర్స్పెక్టివ్లో మనకి ఏంటి అంటే కుంకి ఎలిఫెంట్స్ అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే ఏంటి, ఏ ఏనుగులైతే అడవి ఏనుగుల్ని కంట్రోల్ చేయడంతో పాటు మనుషుల్ని కూడా కంట్రోల్ చేయడం తెలుసో అలాంటి ఎలిఫెంట్స్ని కుంకి ఎలిఫెంట్స్ అని చెప్పేసి అంటారు. అవి తమిళనాడులో చాలా ఎక్కువగా ఉన్నందుకు కారణంగాను తమిళనాడు గవర్నమెంట్ని ఒడిషా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట, పంపించమని చెప్పేసి. ఓకేనా, సో ఈ పర్స్పెక్టివ్లోని మనం యూపీఎస్సీ రిలేటెడ్ కొన్ని, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్తో పాటు మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఎన్వైర్న్మెంట్లోని మనకి ఏంటి అంటే ఈ ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లోని ఎలిఫెంట్ గురించి మనం చదవడం అనేది వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఎలిఫెంట్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్పీషీస్ అనమాట, మన అది కాపాడుకోవడానికి. సో అందుకే వాటిని కాపాడాలి, అందుకోసమే కదా ఇప్పుడు మ్యాన్తో పాటు ఎలిఫెంట్ని కూడా కాపాడుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలానే గ్లోబల్ లెవెల్లో ఏంటి అంటే 12th ఆగస్ట్ రోజు ఎవ్రీ ఇయర్ కూడాను వరల్డ్ ఎలిఫెంట్ డే అనేది సెలబ్రేట్ చేస్తారనమాట. వరల్డ్ ఎలిఫెంట్ డే అనేది ఎందుకోసము, ఈ ఎలిఫెంట్స్ని కాపాడడం కోసం కానీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం కోసం ఎంత రోల్ ప్లే చేస్తుంది ఎట్సెట్రా అని చెప్పేసి అనమాట. సో ఆ పర్స్పెక్టివ్లోనే ఇండియా కూడా ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఏనుగులు కాపాడటంలో నేను చెప్పేసి డిఫరెంట్ మెషర్స్ అనేవి కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ మనకి గ్లోబల్ లెవెల్లో ఏంటి అంటే 2 రకాల జాతులు ఏనుగులు అనేవి ఉన్నాయి. ఒకటి ఏంటి, ఏషియన్ ఎలిఫెంట్ అంటే ఏషియన్ కేటగిరీ ఆఫ్ ఎలిఫెంట్స్, ఇంకొకటి ఆఫ్రికన్ కేటగిరీ ఆఫ్ ఎలిఫెంట్స్ అనేవి ఉండిందనమాట. దాంట్లోని మనకేంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఏషియన్లోని కూడాను, ఓకే, ఏషియన్లోని మనకి 3 కేటగిరీస్ అనేవి ఉన్నాయి. అవే ఇండియన్,
శ్రీలంకన్ జాతి, అలానే సుమత్రాన్ జావి. ఇండియాలోకి వచ్చేసరికి హైయెస్ట్ అన్నమాట. అయితే ఇండియాలోని ఈ ఎలిఫెంట్ అయితే అంటే డిఫరెంట్ స్పీషీస్ అన్నమాట. ఇవన్నీ కూడాను వైడ్ రేంజ్ అనేది ఉండిందనమాట. ఈ ఏషియన్ ఎలిఫెంట్ కేటగిరీ ఏదైతే ఉందో వాటి IUCN స్టేటస్. IUCN అంటే ఏంటి? ఇంటర్నేషనల్ లెవెల్లోని అంటే ఏ యానిమల్ ఏ పాపులేషన్ అనేది రేంజ్ అనేది ఎట్లుంది అనేది ఇస్తుందన్నమాట IUCN అనేది. దాని ప్రకారంగా ఏషియన్ ఎలిఫెంట్ అనేది ఎండేంజర్డ్ కేటగిరీ. అంటే వీటి నెంబర్ అనేది కొంచెం తక్కువగా ఉండడం అనేది జరిగింది. వాటి నెంబర్ ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అయితే దాని ప్రకారంగా 2017 స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఇండియాలోని ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఎన్ని ఎలిఫెంట్స్ అనేవి ఉన్నాయి? 29,964 ఎలిఫెంట్స్ అనేవి ఉండడం అనేది జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఆఫ్రికన్ జాతి. ఆఫ్రికన్ జాతిలోని మళ్ళా అగైన్ 2 కేటగిరీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటి? సవన్నా కేటగిరీ. ఇంకొకటి వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఫారెస్ట్ అంటే అడవి జాతులు అనమాట ఆల్మోస్ట్. అయితే ఇన్ఫాక్ట్ వీటిల్లోని సవర్ణ వచ్చేసరికి ఎండేంజర్డ్ వీటి నెంబర్ కూడా కొంచెం తక్కువగా ఉండడం అనేది జరిగింది. వేరస్ ఫారెస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇన్ఫాక్ట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. అంటే అర్థం ఏంటి? ఇన్ఫాక్ట్ వీటిని కానీ కాపాడలేదు అంటే ఫ్యూచర్లో అవి అంతమైపోయే స్కోప్ అనేది ఉండింది. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే అర్థం ఏంటి? వెరీ సూన్ అవి అంతరించకపోతే ఇఫ్ అట్ ఆల్ మన నెసెసరీ మెషర్స్ అనేవి తీసుకోలేకపోతే అనేదన్నమాట. అయితే వీటి నెంబర్ కాపాడడానికి ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయాలి. అండ్ అలానే ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా వీళ్ళకి తిరగడానికి స్పేస్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఒడిశాలోని ఇలా జరుగుతున్నాయంటే ఎందుకు? వాళ్ళకి వాళ్ళ ఏరియాస్. ఇప్పుడు నా ఇంట్లోంచి అంటే నేను నా ఇంట్లో ఉన్నాను, నా ఇల్లు నాకు కొట్టేశారనుకోండి, నేను ఏం చేస్తాను? తిరిగి బయటికే కదా వచ్చేయాలి. అలానే ఎలిఫెంట్ కూడా వాళ్ళు ఎక్కడ ఉంటాయి? అవి అడవుల్లో ఉంటాయి. ఆ అడవులను కొట్టేస్తే మేము బిల్డింగ్లు కట్టించేస్తాము, ఫ్యాక్టరీలు కట్టించేస్తాము అంటే అవి ఏం చేస్తాయి? అవి మూగ జంతువులు, అవి బయటకు వచ్చేస్తాయి. అలా బయటికి రావడం వల్ల వాళ్ళకి ఎక్కడ ఏవైతే దొరుకుతున్నాయో అవి తినడానికి ప్రయత్నం చేస్తాయి. అండ్ మ్యాన్ ఎప్పుడైతే కనిపించాడో వాడెక్కడ వీళ్ళు చంపేస్తాయో అనే భయంతో అవి రివర్స్ అటాక్స్ అనేవి జరుగుతాయి. అవి ఎప్పుడైతే రెడ్యూస్ అవుతాయో ఆటోమేటిక్గా వాటి నెంబర్ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫాక్ట్ 1992లోని వీటి నెంబర్ అనేది సేవ్ చేయడానికి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది అనమాట. ఎందుకోసం? సో యాక్చువల్లీ ఎలిఫెంట్ స్టేట్స్ ఏవేవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ ఏరియాస్లోని ఈ ఎలిఫెంట్ తాలూకా నెంబర్ అనేది సేవ్ చేయడం కోసం అని చెప్పేసి ఇన్ఫాక్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కూడా సెంటర్ స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట, స్టేట్స్ తాలూకా సపోర్ట్ తోటి అనమాట. ఓకేనా? ఇన్ఫాక్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 2011లోని మెడ్రాస్ హైకోర్ట్ అనేది ఒక ఆర్డర్ అనేది కూడా ఇచ్చిందనమాట. తమిళనాడులో ఉన్న నీలగిరీస్ కారిడార్ ఏదైతే ఉందో, ఓకే, నీలగిరీస్ కారిడార్లోని ఇన్ఫాక్ట్ ఎలిఫెంట్స్కి అంటే ఏనుగులకి రైట్ టు ప్యాసేజ్ అనేది ఉండింది. రైట్ టు ప్యాసేజ్ అంటే అర్థం ఏంటి? అవి వాటికి నచ్చినట్టుగా స్వతంత్రంగా స్వేచ్ఛగా తిరిగే హక్కు తమిళనాడులో ఉన్న ఈ నీలగిరి కారిడార్లోని ఉంది అని చెప్పేసి ఇన్ఫాక్ట్ చెప్పడం అనేది జరిగిందనమాట మెడ్రాస్ హైకోర్ట్ అనేది వర్డిక్ట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డిక్ట్ లిటరల్లీ. అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మనం ఇంత డెప్త్లోని చదవాల్సి వస్తుందనమాట. కేవలం కుంకి ఎలిఫెంట్స్ అని చెప్పేసి వదిలేస్తాం. కాకపోతే మనకేంటి ఈ ఎలిఫెంట్లో రకాలు, ఇండియాలో ఎక్కడెక్కడున్నాయి, ఏంటి, గవర్నమెంట్ ఏ స్కీమ్స్ రన్ చేస్తుంది, వాటి స్టేటస్ ఏంటి, ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లో ఇన్ని తెలుసుకోవాల్సిన అవసరం అనేది మనకి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఏంటి అంటే PM announces
solar rooftop scheme for 1 crore households. సో ఇది మనకేంటి అంటే GS3 ఎనర్జీ అండ్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అయితే యాక్చువల్లీ ఇదేంటిది, ఇక్కడ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే ఏమని పదం మెన్షన్ చేస్తుంది, సోలార్ రూఫ్ టాప్ అనేది మెన్షన్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఈ ఆర్టికల్ అనేది మనకి ఎందుకు అనేది ఇంపార్టెంట్ అనేది మీకే అర్థమైపోతుంది. అయితే జనరల్లీ మనకి ఎనర్జీ అనేది ఉంటుంది. ఎనర్జీ అంటే మనం తిన్నాక వచ్చే ఎనర్జీ కాదు. బేసికలీ ఇప్పుడు ఇండస్ట్రీస్ రన్ అవుతున్నాయి, కంపెనీస్ రన్ అవుతున్నాయి, అలానే ఇంట్లోని ఎలక్ట్రిసిటీ అనేది రన్ అవుతుంది, అలానే ఇప్పుడు బళ్ళు, కార్లు, వెహికల్స్ ఇవన్నీ కూడా రన్ అవుతున్నాయి. అంటే వాటన్నిటికీ కూడా సోర్స్ అనేది ఎక్కడి నుండి వస్తుంది, దాన్నే ఎనర్జీ అంటాం. ఇలాంటి ఎనర్జీ అనేది బేసికలీ మనకి 2 కేటగిరీస్ అనేది ఉంటుందన్నమాట. ఒకటి ఏంటి, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇంకొకటి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏ ఎనర్జీ అయితే మనం ఒక్కసారి వాడేసినా అది ఇంకా ఇంకా మనకు అలా ఎనర్జీ అయితే ఇస్తుందో ఆ సోర్స్ దానికి అంతం ఉండదన్నమాట. అలాంటి సోర్సెస్ని రెన్యూవబుల్ అంటారు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, లేదు అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ జియోథెర్మల్ ఎనర్జీ కానీ, ఇలాంటి వాటిల్ని మనం ఏమంటాం, రెన్యూవబుల్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడి కాంతి నుండి మనం ఎనర్జీ అనేది జనరేట్ చేస్తున్నాం. అంటే సూర్యకాంతి నుండి ఇంట్లో ఎలక్ట్రిసిటీ రన్ అవుతుంది, లేకపోతే గాలి ద్వారా, లేకపోతే జియోథెర్మల్ అన్నమాట, అంటే వాటర్ సోర్సెస్ నుండి కానీ అట్లా. ఒకవేళ వచ్చాయనుకోండి, వాటికి సూర్యకాంతి ఆగిపోతుందా, లేకపోతే గాలి అనేది ఆగిపోతుందా, ఆగవు కదా, ఆ సోర్సెస్ అనేవి ఆగవు. అందుకే వాటిని రెన్యూవబుల్ ఎనర్జీ అంటారు. అదే నాన్ రెన్యూవబుల్ అంటే ఏంటి, ఇఫ్ అట్ ఆల్ ఒక్కసారి సోర్స్ అంటే మన ఎనర్జీ కోసం ఏదైతే సోర్స్ వాడతామో ఒక్కసారి అది వాడాము అంటే అది అంతం అయిపోయిందంటే దాన్నే నాన్ రెన్యూవబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కోల్ అన్నమాట. కోల్ కానీ, క్రూడ్ కానీ, వీటిల్ని. ఇప్పుడు బొగ్గు ఉంది, బొగ్గు మనకి ఎంత వస్తుందమ్మా, ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే. వన్స్ అది యూజ్ చేస్తామనుకోండి ఇంకా రాదు. అండ్ అలానే వీటి నుండి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి కూడా జరుగుతాయి. కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కానీ జరిగిందనుకోండి, గ్లోబల్ లెవెల్లోని అంటే ఎన్వైర్మెంటల్లోని టెంపరేచర్స్ అనేవి పెరిగిపోతాయి. ఎందుకు అంటే అది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ కాబట్టి. కార్బన్ డైఆక్సైడ్ ఏమంటారు, గ్రీన్ హౌస్ గ్యాస్ అని చెప్పేసి అంటాం. గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే అర్థం ఏంటి మేడం, సూర్యుడి తాలూకా కాంతిని, సన్లైట్ ఏదైతే ఉందో అది ట్రాప్ చేసేసి టెంపరేచర్స్ని ఇంక్రీజ్ చేయడంలో ట్రై చేస్తుంది అనమాట. అలాంటి గ్యాసెస్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. సో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి అంటే బండి మీద వెళ్తున్నప్పుడు, స్కూటీ మీద వెళ్తున్నప్పుడు చాలా వరకు కూడా మనం పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవి వాడతాం. వాటి నుండి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి జరుగుతాయి. దానివల్ల మనకి టెంపరేచర్స్ అనేవి పెరిగిపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి మనం ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ, లేదు అంటే ఇంట్లో కానీ, బళ్ళు కానీ, మనం అన్నిటికీ కూడా నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అనేవి వాడుతున్నాం. అందుకే యాజ్ ఆఫ్ నౌ ఏంటి అంటే గ్లోబల్ లెవెల్లో టెంపరేచర్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అవి రివర్స్ చేయడం కోసం అని చెప్పేసి ఎప్పటికప్పుడు డిస్కషన్స్ అనేవి పెట్టుకుంటుంటున్నాం. సో దానికోసమని ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏంటి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం అనమాట. అంటే సోలార్ బేస్డ్ కానీ, విండ్ బేసిస్ కానీ చేసుకుందామని. సో అదే పర్స్పెక్టివ్లోని ఇప్పుడు మనకి న్యూస్లో ఎందుకు అపియర్ అయ్యింది అంటే, సో నిన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆఫ్టర్ అయోధ్యలోని రామ్ మందిరం తాలూకా ప్రాణ ప్రతిష్ఠ జరిగిపోయిన తర్వాత అతను ఎంతో ఆనందంతో, అంటే చాలా
పెద్ద టాస్క్ అనేది అచీవ్ చేసిన తర్వాత ఇతను ఏంటి అంటే నేషన్కి ఇదే టైంలో ఏంటి అంటే మన కంట్రీ అనేది కూడా డెవలప్మెంట్లో కానీ గ్రోత్లో కానీ ఇంకా ముందుకు వెళ్ళాలి. అది ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రాముడు నిర్మించిన రాజ్యం ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఇండియా కూడా అదే విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కానీ ఇలాంటివి కూడా ఎన్వైర్మెంటల్లీ పొల్యూషన్ అనేది కూడా లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఏంటి సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ అనేది అనౌన్స్ చేశారు. ఇంకా డీటెయిల్స్ అనేవి ఏమీ మనకు మెన్షన్ చేయలేదు, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి అనేది. బట్ సోలార్ రూఫ్ టాప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇల్లు ఇలా ఉందనుకోండి, ఈ ఇంటి మీద ఏంటి ఇలాగా సోలార్ ప్యానెల్స్ అనేవి పెడతారనమాట. సో ఈ సోలార్ ప్యానెల్స్ వల్ల ఏం జరుగుతుంది, ఈ సూర్యకాంతి ఏదైతే వస్తుందో అవి ఈ ప్యానెల్స్ అనేవి తీసుకొని ఇవి ఎలక్ట్రిసిటీ లాగా కన్వర్ట్ చేసి ఇంటికి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన టీవీ కానీ లైట్లు కానీ ఫ్యాన్లు కానీ లేకపోతే మిక్సీలు గ్రైండర్లు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ సోలార్ ఎనర్జీ ద్వారా రన్ అయితే వాటిల్ని సోలార్ రూఫ్ టాప్ ఎనర్జీ అని చెప్పేసి అంటారనమాట. సో అట్లీస్ట్ ఒక 1 crore ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఏమని చెప్పారు, అట్లీస్ట్ 1 second ప్రధాన్ మంత్రి ఇక్కడ చూడండి స్కీమ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన అని చెప్పేసి అనమాట. ఏంటి అట్లీస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఇన్స్టాలింగ్ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ అంటే ఇప్పుడు చూపించాను కదా మీకు అలాగా ఆ సోలార్ రూఫ్ టాప్ అనేది అట్లీస్ట్ 1 కోటి హౌసెస్కి రావడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇది హెల్ప్ అటు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఏంటి ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే ఉందో అటు పూర్ పీపుల్కి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కొని డ్రాస్టికల్లీ రెడ్యూస్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. అండ్ అలానే ఇండియా సోలార్ ఎనర్జీలో సెల్ఫ్ రిలయంట్ అనేది కూడా అవుతుందన్నమాట. అయితే ఇది ఎప్పటికల్లా ప్రొవైడ్ చేస్తాము, ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాము ఏంటి అని చెప్పేసి చెప్పలేదు. కాకపోతే మనకి ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ మనకున్న రిపోర్ట్స్ ద్వారా ఏంటి అంటే యాజ్ ఆఫ్ July 31st, 2023 ప్రకారంగా ఇండియాలోని కేవలం 2.2 gigawatts 1 gigawatt ఈక్వల్ టు 1000 megawatts ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనమాట. కేవలం 2.2 gigawatts మాత్రమే రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్స్ అనేవి ఇండియాలో జరిగాయి అనమాట హోమ్స్లోని అకార్డింగ్ టు లోక్సభ రిపోర్ట్ ప్రకారంగా. దీన్ని యాక్చువల్లీ 1 crore హౌసెస్కి తీసుకెళ్లాలి అని చెప్పేసి ఇన్ఫాక్ట్ ట్రై చేస్తున్నారనమాట. దాని గురించే ఇక్కడ మెన్షన్ చేశారు. అందుకే ఈ ఎనర్జీ ఏంటి, రెన్యూబుల్ నాన్ రెన్యూబుల్ అంటే ఏంటి, సోలార్ ఎనర్జీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎస్పెషల్లీ ఈ స్కీమ్ గురించి ఇంకా డీటెయిల్స్ మనకేం తెలియదు, ఇంకా కేవలం నిన్నే అనౌన్స్ చేశారనమాట. అదే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన, అదే సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ అని ఇంగ్లీష్లోని మనం చెప్తాం అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ అపియర్డ్ ఇన్ ది కరెంట్ అఫైర్స్ అనమాట. ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే సే దిస్ పోచర్స్ కిల్ ఫీమేల్ రైనో ఇన్ కాజీరంగా అండ్ స్టీల్ ఇట్స్ హార్న్. సో ఇది మనకి దేంట్లో ఇంపార్టెంట్ GS 3లోని అగైన్ ఎన్వైర్న్మెంట్లో అండ్ ఎకాలజీ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు టోటల్ 2 pointsని తెలుసుకోబోతున్నారనమాట. ఒకటి ఏంటి అంటే కాజీరంగా నేషనల్ పార్క్. ఓకే, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది కాజీరంగా అనేది. అండ్ అలానే ఫీమేల్ రైనో అని చెప్పేసి మెన్షన్ చేశారు. రైనో గురించి కూడా మీరు ఇక్కడ తెలుసుకోబోతున్నారనమాట. అయితే ఇంతకీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్లో ఏమైపోయిందో చూడండి. పోచర్స్ అంటే ఎవరు? వేటగాళ్ళు అని అర్థం. ఓకే, వేటగాళ్ళు వేటాడతారు కదా చాలా మంది. సో వేటగాళ్ళు ఏం చేస్తారంటే కాజీరంగా నేషనల్ పార్క్ ఉంది కదా, అది ఎక్కడుంది ఏంటి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్లో ఏమొచ్చిందో చూడండి. సో ఈ వేటగాళ్ళు ఏం చేశారు, ఫీమేల్ రైనో ఆడజాతి అయిన రైనోని వాళ్ళు కాజీరంగా నేషనల్ పార్క్లో ఉన్నదాన్ని వాళ్ళు చంపేశారనమాట. చంపేసి దాన్ని హార్న్ ఏదైతే ఉందో, హార్న్ అంటే ఏంటి,
కొమ్ము అంటారు చూడండి, కొమ్ములు అంటారు తెలుగులో. ఆ కొమ్ముల్ని హార్న్ అంటారు. ఆ హార్న్ని దొంగతనం చేయడం అనేది జరిగిందనమాట. ఎందుకు ఇంతకీ దొంగతనం ఏం చేస్తారు? ఎందుకంటే ఆ హార్న్కి డిఫరెంట్ మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. చైనాలోని ఫారిన్ కంట్రీస్లో వీటికి డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. హ్యూజ్ రెవెన్యూ అనేది వీళ్ళకి వస్తుందన్నమాట. అయితే ఇలాగ చంపేయడం అనేది జరిగింది. అందుకోసమే ఇది ఈ కరెంట్ అఫైర్స్లో అపేర్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజీరంగా నేషనల్ పార్క్ గురించి నేను చెప్పేదానికంటే ముందు ఎక్కడ లొకేట్ అయ్యింది అనేది తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆటోమేటిక్గా మీకు ఇది పెట్టగానే మీకు అర్థమైపోయి ఉండాలి దట్ ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అస్సాం. అయితే కాజీరంగా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అస్సాం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అయితే అందులోనే ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ లొకేట్ అయ్యింది? దిస్ ఈజ్ వేర్ కాజీరంగా నేషనల్ పార్క్. ఓకేనా? అండ్ ఇది ఎక్కడ? బ్రహ్మపుత్ర తాలూకా. ఇక్కడ చూసారా బ్లూ కలర్లో ఫ్లో అవుతుంది? దట్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మపుత్ర రివర్ అనమాట. అంటే కాజీరంగా నేషనల్ పార్క్లోని ఏ రివర్ అనేది ఫ్లో అవుతుంది? బ్రహ్మపుత్ర రివర్ అనేది ఫ్లో అవుతుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అయితే ఇది టోటల్ ఈ కాజీరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఆ కాజీరంగా నేషనల్ పార్క్ అనేది టోటల్ 42,996 హెక్టేర్స్లో స్ప్రెడ్ అయి ఉండడం అనేది జరిగింది. ఎంత? 42,996 హెక్టేర్ల ఏరియాలోని క్లియర్గా మెన్షన్ చేసి ఉందన్నమాట. అయితే దీనికి 1974లోని నేషనల్ పార్క్ అనే స్టేటస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. కాజీరంగా నేషనల్ పార్క్ అంటే ఏంటి అంటే లైక్ నేషన్ వైడ్ ఒక ఇంపార్టెంట్ పార్క్ అని చెప్పేసి అంటారనమాట. అలానే దీనికి 2007లోని టైగర్ రిజర్వ్ స్టేటస్ అనేది కూడా వచ్చింది. ఎందుకు? ఈ నేషనల్ పార్క్లోని టైగర్స్ అనేవి కూడా ఉండడం వల్ల అనమాట. ఆల్మోస్ట్ దీంట్లోని అంటే ఈ టోటల్ టైగర్ రిజర్వ్ వచ్చేసరికి ఏంటి అంటే 1030 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా అనేది ఉండింది. అందుకే దీనికి టైగర్ రిజర్వ్ స్టేటస్తో పాటు ఇంకొకటి ఏంటి అంటే 1985లోని యునెస్కో వాళ్ళు ఇచ్చే అంటే యునైటెడ్ నేషన్స్ తాలూకా బాడీ అనమాట వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ అనేది కూడా వచ్చింది. వరల్డ్ హెరిటేజ్ సైట్. హెరిటేజ్ అంటే అర్థం ఏంటి? ఇంపార్టెంట్, ప్రాముఖ్యత అంటే ఎలా చెప్పాలి, దానికి పాతకాలపు హిస్టరీ అనేది ఉండింది అనే పర్స్పెక్టివ్లో హెరిటేజ్ స్టేటస్ అనేది కూడా 1985లోని ఈ యొక్క పార్క్కి ఇవ్వడం అనేది జరిగిందనమాట. అండ్ అలానే దీంట్లో చాలా ఇంపార్టెంట్ బర్డ్స్ అనేవి కూడా ఉండడం వల్ల ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా అని కూడా దీన్ని అంటారనమాట. అయితే ఈ కాజీరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఫేమస్ అనమాట అస్సాంలోని. ఎందుకు? దీంట్లో ఎక్కువగా వన్ హార్న్ రైనో ఆల్సో దీన్ని ఇండియన్ రైనో అని కూడా అంటారు. మేడం ఇండియన్ రైనో అంటున్నారు అంటే రైనో ఇంకా జాతులు ఉన్నాయా? ఎస్, ఈ రైనో చాలా జాతులనే ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ ఆన్ అంటే అర్థం ఏంటి? దీనికి సింగిల్ కొమ్ము అనేది మాత్రమే ఉంటుందన్నమాట. సో ఎక్కువ హైయెస్ట్ అనమాట. అండ్ అలానే ఇక్కడ రైనో, ఎలిఫెంట్, రాయల్ బెంగాల్ టైగర్, ఏషియాటిక్ వాటర్ బఫెల్లో ఇవన్నీ కూడా ఉండడం వల్ల బిగ్ ఫోర్ స్పీషీస్ అనేవి ఈ కాజీరంగా నేషనల్ పార్క్లో ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. అండ్ అలానే అస్సాంలోని ఒరంగ్ నేషనల్ పార్క్ అనేది ఉంది, మనాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంది, లవోఖోవా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, హోలాగపూర్ గిబ్బా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ అనేది లొకేట్ అయి ఉంది. ఇక్కడ ఇన్ని ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అనేవి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్ ఇక్కడ ఉండడం వల్ల ఈ స్టేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్వైరన్మెంటల్ పర్స్పెక్టివ్లో అనమాట. ఓకేనా? సో అందుకోసమే ఇది చాలా ఇంపార్టెంట్. అలానే నమేరి నేషనల్ పార్క్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ దీంట్లోనే ఏంటి అంటే ఇన్ఫాక్ట్ ఈ బ్రహ్మపుత్ర రివర్తో పాటు దిఫ్లు అనే రివర్ కూడా దీని గుండా పాస్ అవుతుంది అనమాట. అందుకే నేషనల్ పార్క్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దీనికి ఎప్పుడు ఏ స్టేటస్ వచ్చింది, ఎంత లొకేట్ అయి ఉంది, ఇక్కడ ఏ స్పీషీస్ అనేవి ఉన్నాయి, ఏంటి రైనో, ఎలిఫెంట్, రాయల్ బెంగాల్ టైగర్, ఏషియాటిక్
వాటర్ బఫెల్లో ఇవన్నీ కూడా ఇక్కడ ఉండడం అనేది జరిగిందనమాట. సో అందుకే ఇది ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇప్పుడు మీకు వచ్చేసరికి ఏంటి అంటే రైనో గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా. సో రైనో అనేది మనకి డిఫరెంట్ కేటగిరీస్ అనేవి ఉన్నాయన్నమాట. టోటల్ 5 స్పీషీస్ అనేవి ఉన్నాయి. ఆ 5 స్పీషీస్లోని మనకి ఏంటి అంటే 2 కేటగిరీస్ అనేవి ఎక్కడ ఆఫ్రికాలో లొకేట్ అయి ఉన్నాయి. ఒకటి వైట్ తెల్లగా ఉంటుంది, ఇంకొకటి బ్లాక్ కేటగిరీ. ఈ 2 కూడా ఎక్కడ ఆఫ్రికాలోని లొకేట్ అయి ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటి అంటే 1 horned రైనో, అంటే ఒకే కొమ్ము ఉండేది. ఇది ఇండియాలో లొకేట్ అయ్యి ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొక 2 కేటగిరీస్ అనేవి ఉన్నాయి. అది జావా, సుమత్రాన్. ఏవి ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయో వాటి బట్టి వాటికి పేర్లు అనేవి వచ్చాయన్నమాట. అయితే ఇవన్నీ కూడా కేటగిరీ స్టేటస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇండియాలోని వచ్చేసరికి 1 horned రైనో ఏదైతే ఉందో ఈ 1 horned IUCN స్టేటస్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే వనరబుల్, అంటే వీటి నెంబర్ అనేది రెడ్యూస్ అవుతుంది అని చెప్పేసి అర్థం అనమాట. అండ్ మిగతా వచ్చేసరికి ఒక్కొక్కటి అనమాట. ఇది ఎక్కువగా ఓన్లీ ద గ్రేట్ 1 horned రైనో మాత్రమే ఇండియాలోని అవైలబుల్గా ఉందన్నమాట. ఈ 1 horned రైనో కేవలం ఇండియాలోని మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి ఏంటి అంటే వెజిటేరియన్. కామెడీగా ఉంది కదా. వెజిటేరియన్ అంటే ఇది గ్రాస్ గట్ట ఎట్సెట్రా, ట్రీస్, ఫ్రూట్స్ అవి మాత్రమే తింటుంది. ఇంకా అంతకంటే ఎక్కువ ఇంకేది కన్స్యూమ్ చేయదన్నమాట. ఇండియాలోని వచ్చేసరికి ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? వెస్ట్ బెంగాల్ ఏరియా, అస్సాంలోని అండ్ అలానే నేపాల్ ఇండియా బార్డర్ దగ్గర ఎక్కువగా ఇవి లొకేట్ అయ్యి ఉండడం అనేది జరిగిందనమాట. అండ్ అలానే ఉత్తరప్రదేశ్లో కూడా కొన్ని ఉండడం అనేది జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ఇండియాలోని వచ్చేసరికి 2640 రైనోస్ అనేవి ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఉన్నాయన్నమాట ఎస్టిమేటెడ్ స్పీషీస్ ప్రకారంగా. అండ్ వీటిల్లోని లిటరలీ 2400 ఎక్కడున్నాయి? కేవలం కాజీరంగా నేషనల్ పార్క్లోనే ఉంది. అండ్ రీసెంట్లీ ఈ వేటగాళ్ళు ఉన్నారు కదా, ఆ వేటగాళ్ళేమొచ్చి కాజీరంగాలోని ఒక ఫీమేల్ రైనోని లాస్ట్ 1 year నుండి అబ్జర్వ్ చేస్తూ అది ఎప్పుడు ఎక్కడ మూవ్ అవుతుందో తెలుసుకుంటుందని చంపేసడం అనేది జరిగిందనమాట. అందుకు మనకి ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో అయితే ఇండియా యాక్చువల్లీ వీటి గురించి చాలా స్ట్రాటజీస్ అనేవి తీస్తుందనమాట. అంటే వీటిని సేవ్ చేయడానికి అని చెప్పేసి దాంట్లోని కొన్ని కన్జర్వేషన్ ఎఫర్ట్స్ వచ్చేసరికి ఏంటి అంటే నేషనల్ రైనో కన్జర్వేషన్ స్ట్రాటజీ. కన్జర్వేషన్ అంటే ఏంటి? కాపాడడం అన్నమాట. సో రైనోని ఏ విధంగా కాపాడాలి అనే ఒక క్లియర్ స్ట్రాటజీ అనేది 2019లోని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు 2005లోనమాట ఇండియన్ రైనో విజన్ దేనికోసం బై 2020కి అనమాట ఒక 15 ఏళ్లలోని ఏంటి రైనో తాలూకా నెంబర్ అనేది ఇంక్రీజ్ చేయడానికి అనమాట. 3000 కంట ఎక్కువ ఇండియన్ 1 horned రైనోస్ అనేవి ఉండాలి అనే టార్గెట్ తోటి ఈ విషన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా రైనోస్ అనేవి మనం కేటగరైజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో రైనోస్ బేసికలీ ఇవి ఇండియాలో ఎక్కువ లొకేట్ అయి ఉండడం వల్ల దట్టు కాజీరంగా అది ఎపిర్ అయింది కాబట్టి GS3 ఎన్వైర్మెంటల్ పర్స్పెక్టివ్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఆర్టికల్ అనేది నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే జమ్మూ CSIR ల్యాబ్ ఫైండ్స్ క్యానబీస్ కంపౌండ్ దట్ హ్యాస్ యాంటీబయాటిక్ ఎఫెక్ట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దేంట్లో ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, మెడికల్లో కానీ, బయాలజీ అప్లికేషన్స్లో కానీ ఎట్సెట్రా ఇది మనకి హైలీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీరు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యానబీస్ గురించి తెలుసుకుంటారు. క్యానబీస్ అనేది ఏంటి అండ్ అలానే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్
దీన్నే AMR అని కూడా అంటారు. అండ్ అలానే CSIR గురించి తెలుసుకోబోతారనమాట ఈ ఆర్టికల్లోని. ఓకేనా? సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఈ ఆర్టికల్ గురించి ఏంటి ఎట్సెట్రా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే మనకి జనరల్లీ ఏంటి అంటే మనం డిఫరెంట్ డిసీజెస్ తోటి బాధపడుతూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ కానీ, లేకపోతే బ్యాక్టీరియల్వి కానీ, లేదు అంటే ఫంగల్వి కానీ, ఇలాగ డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ కానీ, ఓకే, లేదు అంటే బ్యాక్టీరియల్ డిసీజెస్ కంటివి కానీ, అట్లా డిఫరెంట్ ఫంగల్ జాతులు కానీ, అలాగా డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి. ఆ డిసీజెస్ రాగానే ఏం చేస్తాము, వాటికి ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ కానీ, ఫీవర్, కాఫ్ అట్లా వచ్చాయనుకోండి, వెంటనే మనం ఏంటి పారాసెటమాల్ అనేది తీసుకుంటాం. ఓకే, అంటే సమ్ మెడిసిన్ అనేది తీసుకుంటాం. ఈ మెడిసిన్లో ఏముంటుంది, సో ఒక ఏంటి అంటే ఈ మెడిసిన్స్లోని ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైతే ఉంటుందో ఆ వైరస్ని కానీ బ్యాక్టీరియాని కానీ వాటిల్ని చంపే ఒక మైక్రో ఆర్గానిజం అనేది క్రియేట్ చేసి ఈ మెడిసిన్లో పెట్టడం అనేది జరుగుతుంది. అందుకే వాటిల్ని ఏమని చెప్పేసి అంటాము, యాంటీబయోటిక్స్ అని చెప్పేసి అంటామన్నమాట. ఎందుకంటే ఈ యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలో ఎంటర్ అయిన ఫారిన్ పార్టికల్స్ అంటే ఏంటి, మన బాడీకి నేటివ్ కానివి, అవి వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్, అవి ఈ ఫారిన్ పార్టికల్స్ని చంపేసి మన బాడీని హెల్దీగా ఉంచేలాగా చేస్తుందన్నమాట. ఓకే, మన బాడీని, వాటిల్ని యాంటీబయాటిక్స్ అంటారు. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది ఇస్తాను అనమాట. అయితే రీసెంట్గా మనకి కరోనా వైరస్ అనేది వచ్చింది. కరోనా వైరస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ వ్యాక్సిన్ అనేది క్రియేట్ చేశారు. ఓకే, అలాగ తర్వాత ఏమైంది, ఆ వ్యాక్సిన్కి బాడీ అనేది రియాక్ట్ అవ్వడం మానేసింది అనమాట. ఎందుకు, ఆ వ్యాక్సిన్కి ఆ వైరస్ ఏదైతే ఉందో అది అలవాటు పడిపోయింది. అది అలవాటు పడిపోయి దానికి తగ్గట్టు దాని బాడీలో ఉన్న జీన్స్ని అది చేంజ్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో అదే అలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ చెప్పాలంటే ఒక XYZ పర్సన్ అనేవాడు ఉన్నాడు. వీడికి వెరీ ఫ్రీక్వెంట్గా అంటే ఎప్పుడు పడితే వాడికి అప్పుడు అలాగా కోల్డ్ అనేది వస్తుంది. ఈ కోల్డ్ కోసం వాడు ఏంటి అంటే ABC అనే టాబ్లెట్ అనేది తీసుకుంటున్నాడు. ఇది ఒక వైరల్. డైలీ ఆ టాబ్లెట్ అనేది డైలీ వాడు తీసుకుంటూనే ఉన్నాడు ఈ కోల్డ్ కోసం. కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఈ వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ అనేది ఈ ABC అనే టాబ్లెట్కి ఇంకా రియాక్ట్ అవ్వకుండా ఉండిపోద్ది అనమాట. అలాగ రియాక్ట్ అవ్వకుండా కోల్డ్ కంటిన్యూ అయిపోవడాన్ని, అలాగా స్టేజ్ని, ఆ కండిషన్ని ఏమంటారు, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి, యాంటీబయోటిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాంటీబయోటిక్స్కి బాడీలో ఉన్న వైరస్ కానీ, డిసీజ్ కానీ, ఫంగస్ కానీ, లేకపోతే ఇంకేమైనా పారాసైట్స్ కానీ రియాక్ట్ అవ్వకపోవడాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటారనమాట. అయితే న్యూస్ పేపర్లో ఏమని మెన్షన్ చేశారు, వెరీ రీసెంట్లీ ఏంటి అంటే ఒక స్టడీ ప్రకారంగా తెలిసింది ఏంటి అంటే ఇండియాలోని ఆల్మోస్ట్ 3 లక్షల వరకు 2019లోనమాట యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే చాలా మంది ఆ డ్రగ్స్ వాడి ఆ బాడీ అలవాటు పడిపోయి ఇంకా వాటికి రియాక్షన్ చూపించట్లేదు అనమాట. అలాగా 3 లక్షల మంది ఈ కారణంతో చనిపోయారంట. అండ్ ఇంకొక 10 లక్షల మంది ఏంటి అంటే ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే కారణం వల్ల, అంటే సమ్ ఆర్ అదర్ రీజన్స్ వల్ల, యాక్చువల్లీ రిలేటింగ్ టు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల చనిపోవడం అనేది జరిగింది. అంటే అర్థం ఏంటి, ఇఫ్ అట్ ఆల్ యాంటీబయాటిక్స్కి రియాక్ట్ అవ్వట్లేదు అనుకోండి బాడీ, ఇంకా ఎక్కడి నుండి కొత్తగా టాబ్లెట్స్ కనిపెడతారు, కొత్తగా ఏం జరుగుతుంది, ఇప్పుడు వీడి కోల్డ్ వచ్చింది, ఆ కోల్డ్కి ఏదో ఒక టైప్ ఆఫ్ టాబ్లెట్ వాడు వాడుతున్నాడు, పారాసెటమాల్ అనుకోండి.
కంటిన్యూస్ 10 రోజులు వాడేశాడు. 11 రోజుకి అది రియాక్షన్ చూపించట్లేదు అనుకోండి, ఇంకా కోల్డ్ తోటి వాడు అలాగ తుమ్మి 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 అది చచ్చిపోతాడు అనమాట. ఇంకా దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు అంటే వరల్డ్ వైడ్ ఏంటి అంటే కన్సర్న్ పెరిగిపోయింది. చాలా వరకు కూడా ఇలాగ ప్రజలు తెలియక టాబ్లెట్స్ వాడేస్తున్నారు, అవసరం ఉన్నా లేకపోయినా. దానివల్ల బాడీ అనేది అంటే బాడీలో ఉన్న ఫారిన్ పార్టికల్స్ అలవాటు పడిపోతున్నాయి అనమాట, ఈ వైరస్ బ్యాక్టీరియా ఇవన్నీ. అందుకే ఎప్పుడైతే అవసరమో అప్పుడే యూజ్ చేయాలి. అండ్ యూజ్ చేసినప్పుడు కూడా పూర్తిగా కోర్స్ అనేది యూజ్ చేయాలి. డాక్టర్ ఇచ్చింది 5 days ఇస్తే 5 days, 10 days ఇస్తే 10 days కోర్సు అలా యూజ్ చేయాలి. అలా కాకుండా ఒకవేళ చేశారనుకోండి ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు ఒక థింగ్ ఏంటి అంటే రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ఈ CSIR ల్యాబ్ ఏదైతే ఉందో, అంటే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. CSIR గురించి ముందైతే ఇది తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ల్యాబ్ అనమాట. ఈ ల్యాబ్ క్యానబీస్ అనే ఒక ప్లాంట్ ఉందనమాట. సో మరీజువైనా అని చెప్పేసి అంటాం కదా, మరీజువైనా. సో లైక్ ఇది ఒక వీడ్ అనమాట, డ్రగ్ లాగా యూజ్ చేస్తారు. సో ఇది బోత్ కెమికల్ పరంగా యూజ్ చేస్తారు ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి, అండ్ మత్తు పదార్థాలలా కూడా వాడతారనమాట. ఈ క్యానబీస్లోని ఏంటి అంటే కొన్ని యాంటీబయోటిక్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, ఈ వైరల్వి కానీ బ్యాక్టీరియల్ ఏవైతే డిసీజెస్ అనేవి క్రియేట్ చేస్తున్నాయో వాటిల్ని కంట్రోల్ చేయడానికి ఎఫెక్ట్స్ అనేవి వీటిలో ఉన్నాయి అని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో దాంట్లో ఒక కాంపౌండ్ ఉందన్నమాట. ఆ కాంపౌండ్ ఏంటి అంటే ఫైటోకానబినాయిడ్స్. ఇది యాక్చువల్లీ కాంపౌండ్ అనమాట, క్యానబీస్ తాలూకా ప్లాంట్లో ఉండే ఇది ఫైటోకానబినాయిడ్స్ అనమాట. సో దాంట్లోని ఈ వీటి ఎఫెక్ట్ అనేది ఉండింది అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి ఇప్పుడు రీసెర్చ్ చేసి ఒకవేళ దీని ఎఫెక్ట్ కానీ ఉన్నట్లయితే అలాంటప్పుడు ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని టు ఏ సర్టెన్ ఎక్స్టెంట్ దాన్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి దీని మీద ఇంకా ఫర్దర్గా రీసెర్చ్ చేయాలి అండ్ దీని గురించి స్టడీ చేయాలి. దీంట్లో కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి ఈ జమ్మూ కాశ్మీర్లో ఉన్న CSR ల్యాబ్ అనేది ఫైండ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ఆ పర్స్పెక్టివ్లో CSIR గురించి చదవడానికి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఐ హోప్ మీకు ఇప్పుడు క్యానబీస్ అంటే ఏంటి అండ్ అలానే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, యాంటీబయాటిక్స్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది. సో CSR తాలూకా ఫుల్ ఫామ్ ఏంటి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఓకే. CSIR అనమాట ఇండియాలోని సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా హైయెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తాలూకా బాడీ అనమాట. టోటల్ ఇండియా వైడ్ 39 ల్యాబ్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో జమ్మూలో ఉన్నది వన్ ఆఫ్ ది ల్యాబ్స్. ఓకే. ఇప్పుడు వీళ్ళు కనిపెట్టారు కదా, అది జమ్మూలో ఉందన్నమాట ఆ ల్యాబ్ అనేది. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, 1942లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి యాజ్ ఆఫ్ నౌ న్యూఢిల్లీ. డిఫరెంట్ ల్యాబ్స్ అనేవి ఉన్నా సరే దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ అనేవి ఢిల్లీలో లొకేట్ అయ్యి ఉండడం అనేది జరిగింది. అయితే ఇది ఏ మినిస్ట్రీ కంట్రోల్లోకి రావడం అనేది జరుగుతుంది, ఆబ్వియస్లీ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే CSIRకి ఫండింగ్ అంతా కూడాను ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి వస్తుంది కాబట్టి. అయితే ఇది ఏ విధంగా క్రియేట్ చేయబడింది, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1860. సో ఈ యొక్క యాక్ట్ ద్వారా క్రియేట్ అయిన బాడీనే ఈ CSR అనమాట. ఇది ఆటోనమస్ బాడీ అనమాట. ఆటోనమస్ అంటే అర్థం ఏంటి, ఏ ఇన్స్టిట్యూషన్ చెప్పినట్టుగా ఇది వర్క్ చేయదు. దీని సొంత డెసిషన్స్ అనేవి ఇది తీసుకునే స్కోప్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్స్లో కానీ, రేడియో ఫిజిక్స్లో కానీ, ఓషనోగ్రఫీలో కానీ, బయోటెక్నాలజీ పరంగా, మైనింగ్, అలానే ఇన్స్ట్రుమెంటేషన్, ఏరోనాటిక్స్, ఇలాగా అన్ని పరాలుగా కూడాను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే బాడీ CSIR బాడీ అనమాట. దీనికి ప్రెసిడెంట్ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ హైలీ ఇంపార్టెంట్, ప్రైమ్ మినిస్టర్. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ CSIR ఎవరు, నరేంద్ర మోడీ గారు. ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ కింద ఉంటారో వాళ్ళు ఆటోమేటికలీ ప్రెసిడెంట్ అవుతారు. అండ్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
ఓకేనా. సో దీని టర్మ్ అనేది ఆల్మోస్ట్ వీళ్ళ తాలూకా టర్మ్ అనేది 3 years అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ ఎవరెప్పుడు ఉంటే అలాగా ఉంటుంది అనమాట. అండ్ అలానే అడ్వైజ్ చేస్తూ ఉంటాయి అనమాట. యాక్టివిటీస్లోని డిఫరెంట్ సైన్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడంలో కానీ, రీసెర్చెస్ చేయడంలో కానీ, అండ్ అలానే సైన్స్ రిలేటెడ్ ఫెలోషిప్ అవార్డ్స్ అవి ఇవ్వడంలో కానీ, అండ్ అలానే వాళ్ళకి స్కాలర్షిప్స్ అవి ప్రొవైడ్ చేయడంలో కానీ ఎట్సెట్రా అన్ని యాక్టివిటీస్ కూడా ఇండియా వైడ్ తీసుకునే బాడీ CSIR. సో చాలా మంది ఐ గెస్ CSIR నెట్ ఎగ్జామ్లు అనేవి రాసే ఉంటారు. దట్ ఈస్ దిస్ బాడీ CSR, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఈ రోజు ఆర్టికల్స్ అనేవి ద హిందూ అనాలిసిస్ లో కొన్ని కవర్ చేయడం అనేది జరిగింది. అండ్ డూ రిమెంబర్ దాట్ మనకి ఏంటంటే ఈరోజు టోటల్ పేపర్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అయోధ్య రామ్ మందిర్ గురించే ఉంది. ఆల్రెడీ దానికి మన LTX క్లాసెస్లో ఉన్న శృతి మేడం దీని రిలేటెడ్ నగారా ఆర్కిటెక్చర్ స్టైల్ కానీ, అండ్ దీని తాలూకా హిస్టరీ కానీ, అయోధ్య రామ్ మందిర్ హిస్టరీ గురించి కానీ, ఈ ప్రాణ ప్రతిష్ఠ గురించి కానీ ఇవన్నీ కూడా మేడం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకే నేను మళ్ళా వాటిని రిపీట్ చేయట్లేదన్నమాట. సో ఇఫ్ అట్ ఆల్ మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి ఆ వీడియోస్ అనేవి చూడడానికి ట్రై చేయండి. అవి కాకుండా నేను మిగతా అవి చూస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా. సో దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. అండ్ దీని బేసిస్ ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు UPSC ప్రిలిమ్స్ ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు టోటల్ 9 కోర్సెస్ అనేవి వస్తున్నాయి ఎట్ ద రేట్ జస్ట్ 4,999 రూపీస్ ఓన్లీ. అయితే ఈ ఆఫర్ అనేది మీకు ఎంతో కాలం అనేది ఉండబోదు, వెరీ సూన్ ఎండ్ అయిపోతుంది. సో అందుకే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఈ 9 కోర్సెస్ ఏంటి అంటే హిస్టరీ, జియోగ్రఫీ, economy, polity, science and technology, environment, CSAT, current affairs, prelims test series. అయితే valid till prelims 2024 వరకు మాత్రమే. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ డూ రిమెంబర్ దాట్ ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు అద్భుతమైన ఆఫర్స్, రిపబ్లిక్ డే ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే UPSC అనేది మీ కళ నెరవేర్చుకోవాలనుకుంటున్నారో దిస్ ఈస్ ద హై టైమ్ అనమాట మీరు యూటిలైజ్ చేసుకోవడానికి. ఓకేనా. సో ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే అనేది ఫర్దర్గా లేట్ చేయకుండా చూసేద్దాం. దాట్ ఈస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎలిఫెంట్స్ రిలేటెడ్. ఎలిఫెంట్స్ తాలూకా IUCN స్టేటస్ అనేది క్రిటికలీ ఎండేంజర్డ్, అది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఇండియా హ్యాస్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎలిఫెంట్ స్పీషీస్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఎలిఫెంట్ లో ఎన్ని స్పీషీస్ అనేవి ఉన్నాయి, ఇండియాలో ఏ స్పీషీస్ అనేవి ఉన్నాయి ఏంటి అనేది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ట్రూ. ఓకే. సో క్వశ్చన్ అడిగేటప్పుడు దగ్గరగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివినట్లయితే ఆన్సర్స్ కరెక్ట్గా వస్తాయి. A1 ఓన్లీ, B2 ఓన్లీ, C both, D none. ఓకేనా. ఆన్సర్ కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ వెరీ గుడ్ నడింవల్స్ వెంకట్ గారు, యువర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. అండ్ అలానే ఇంకొకరు కూడా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేశారు ఆల్టర్నేటివ్ మస్కిటో ఫిష్ కోసం అని చెప్పేసి ఆల్టర్నేటివ్, అండ్ కింద కామెంట్ బాక్స్ లో ఆన్సర్ అనేది చేశారు. దట్ ఈస్ వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్ ఎఫర్ట్స్. కీప్ కంటిన్యూ లైక్ దిస్ సో దాట్ మీకు ఏంటి అంటే అలాగా మీకు ఆన్సరింగ్ చేయటం అనేది అలవాటు అవుతుంది, ఆన్సర్ రైటింగ్ అనేది అలవాటు అవుతుంది. ఇవన్నీ కూడా హ్యాబిచుయేట్ ఈ విధంగా చేసుకోగలరు. అండ్ అలానే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పేపర్ అనేది కూడా చదవడానికి ట్రై చేయండి. మీకు ఇంకేమైనా ఉన్నాయనుకోండి డౌట్స్ అనేవి, అప్పుడు మీరు నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు. అప్పుడు మీకు ఆ విధంగా పేపర్ రీడింగ్ అనేది కూడా హ్యాబిచుయేట్ అవుతుంది. ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు ఒకవేళ నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడుతుంది అనిపించినట్లయితే. ఓకేనా. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. టేక్ కేర్. టుమారో ఇంకొక హిందూ అనాలిసిస్ తోటి వీ షల్ మీట్ అప్ అగైన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్.